తెలంగాణ జాగృతి కవిత తన రాజకీయ పరిధిని విస్తృతం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా జాగృతి ద్వారా రాజకీయం జోరుగా చేస్తున్నారు తెలంగాణలో. అయితే ఇదంతా తెలంగాణ కోసమే అన్నట్లుగా కవరింగ్ ఇస్తున్నారు. ఓవైపు బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తూనే తాజాగా ప్రాజెక్టులపై అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు నిజాలు పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేధావుల్ని పిలిచి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఏపీలో ప్రాజెక్టులు కట్టేసి తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఆపేసుకుంటున్నారని బీఆర్ఎస్ ఇటీవల ప్రచారం చేస్తోంది. చంద్రబాబు మరకచర్ల ప్రాజెక్టును ప్లాన్ చేశారని, అది కడితే గోదావరి నీళ్లు తెలంగాణకు రావని ఆయన అంటున్నారు. వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతుందని, వాటిని మళ్లించుకుంటే రాయలసీమ కరువు తీరుతుందని చంద్రబాబు అంటున్నారు. అత్యంత దిగువ రాష్ట్రం ఏపీ అయినా, ఎగువ రాష్ట్రం తెలంగాణ అయినా జల రాజకీయాలు ప్రారంభించింది. అయితే దీన్ని బీఆర్ఎస్ అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లడంతో కవిత అందిపుంచుకుంటున్నారు. కవిత తన రాజకీయాలను జాగృతి ద్వారా చేస్తున్నారు. బీఆర్ఎస్ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా లేదు. కానీ బీఆర్ఎస్కు తాను దూరమన్న సంకేతాలు ఇవ్వకుండా, రాకుండా జాగ్రత్త పడుతున్నారు. బీఆర్ఎస్ పేరు మీద ప్రాజెక్టులు, ఇతర రాజకీయాలు చేయడం కన్నా జాగృతి ద్వారా చేయటమే మంచిదని ఆమె తాజాగా అనుకుంటున్నట్లు సమాచారం. దీని వెనుక ఎలాంటి వ్యూహం ఉందో త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద కవిత అయితే తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా కనిపిస్తున్నారు.